ఒకసారి ఒక తేలుకు నిండుగా పారుతున్న నది యువతల ఒడ్డు నుండి అవతలికి చేరాల్సింది ఉంది. అప్పుడు అక్కడ కప్పకు చూసి, అన్న నాకు దయచేసి నీ వీపు పైన ఎక్కించుకున్నట్టు దాటించావా అని అడిగింది. అప్పుడు కప్ప అంటది, నేను నిన్ను నమ్మలేను, నువ్వు నా పైన కూర్చుని నన్నే కాటేస్తావు. అప్పుడు తేలు కంటి నిండా నీళ్లు తెచ్చుకొని ఏడుస్తూ, అన్నా నువ్వు నన్ను నమ్మనైతే నమ్ము కదా, నేను నీకెందుకు కాటేస్తానన్నా, నువ్వు నా ప్రాణాలను కాపాడుతున్నావు, అయినా నీకు కాటేస్తే నదిలో నేను కూడా మునిగిపోయి చచ్చిపోతా కదన్నా. కప్పకు జాలి వేసింది. అయినా అది చెప్పింది కూడా నిజమే కదా, ఒకవేళ అది నన్ను కాటేస్తే అది కూడా నీళ్ళలో మునిగిపోతుంది, నేను కూడా నీళ్ళలో మునిగి చచ్చిపోతాను అనుకొని దాన్ని ఈపి పైన ఎక్కించుకొని నది దాటిస్తూ అవతలికి ఒడ్డుకు చేరింది. ఒడ్డుకు వచ్చి దిగే ముందర తేలు కప్పకు కాటేసింది. పాపం కప్ప చనిపోతూ ఇలా అడిగిందట, ఏం రావయ్యి ఇంత నమ్మించి నన్ను ఎందుకు ద్రోహం చేసావురా, నన్ను చంపానన్నావు కదరా అనగానే అప్పుడు తేలు అంటదట, ఏం చేయాలన్నా అలవాటుకు నేను లొంగిపోయినా, ఎందుకంటే నా స్వభావమే అది కదా, ఎలా మరవను. చెప్పొచ్చే విషయం ఏంటంటే ఉరుకులు పరుగులు తీస్తున్న ఈ రోజుల్లో ఎందరో మోసగాళ్ళు మన ముందర ఒక తీరు మాట్లాడతారు, నన్ను నమ్ము అని నమ్మిస్తారు. మళ్ళీ వాళ్ళని కనుక నువ్వు నమ్మినావనుకో ఖచ్చితంగా వాళ్ళు నీకు వెన్నుపోటు పొడుస్తారు. కనుక ఇటువంటి వారు ఎందరో ఉన్నారు. మిత్రమా, ఇటువంటి మోసగాళ్లతో చాలా జాగ్రత్త. మరొక సుమి.